గర్భధారణకి ముందుగా తీసుకునే పతి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పటిక బెల్లం పొడి, పెరుగు, నెయ్యి, పాలు, శతావరి చూర్ణం, కుంకుమ పువ్వు. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక, తయారు చేసుకోవడం తేలిక, పదార్థాలన్నీ కూడా తేలిక దొరికిపోతాయి. అయితే ముందు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. ఓకే. దీనికి ముందు మనం వాడుకునేటువంటి ప్రధాన ద్రవ్యం ఏంటంటే పాలు. పాలు అందరికీ తెలుసు మంచి పోషక విలువలు ఉన్నటువంటిదని. అలాగే గర్భధారణకు ముందు పాలు తీసుకోవడం ఎందుకంటే పాలు ధాతు పుష్టికి, అంటే ధాతువులు అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని టిష్యూస్ అన్నీ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, ముఖ్యంగా అండకణము తర్వాత శుక్రకణం రెండు కూడా ఆరోగ్యంగా తయారవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పాలు ఏంటంటే ఒక కప్పుడు పాలు కొంచెం వేడిగా చేసుకోవాలి, మరిగించడం కాదు, గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. ఇందులో మన ఔషధంగా వాడేటువంటి మూలిక ఒకటి, మిగతావన్నీ మనకి ఇంట్లో ఉండేటువంటిదే. ఆ మూలిక ఏంటంటే శతావరి. ఈ శతావరి అంటేనే అర్థం ఏంటంటే 100 మంది సంతానాన్ని కలిగించేటువంటిది అనమాట. శతావరి అంటే అర్థం అది. అంటే ఏంటంటే ఒక మూలిక అంత బాగా పనిచేస్తుంది, సంతానం కలగడానికి అంత బాగా తోడ్పడేటువంటి మూలిక అని చెప్పడానికి అటువంటి పేరు పెట్టారు దీనికి. ఈ శతావరి అనేటువంటిది ఒక మంచి రసాయనంగా ఉపయోగపడి కణాలు, అంటే అండకణము తర్వాత శుక్రకణము కూడా చక్కగా బాగా ఆరోగ్యంగా తయారవడానికి సహాయపడతాయి. ఇది సుమారుగా ఒక అర చెంచాడు ఈ చూర్ణాన్ని గోరువెచ్చటి పాలల్లో కలపాలి, మరిగించకూడదు. ఎప్పుడు వేడిగా ఉన్న పాలల్లో కలిపితే అది విరిగినట్టు అయిపోతుంది. కొంచెం గోరువెచ్చ చేసినటువంటి పాలల్లో ఒక అర చెంచాడు చూర్ణాన్ని కలుపుదాం. తర్వాత ఇందులో పటిక బెల్లం వేద్దాం. పటిక బెల్లం ఏంటంటే సహజంగా ఉండేటువంటి చక్కెర లాంటిది కదా, ఇది రిఫైన్డ్ కాదు కనుక ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత పటిక బెల్లం సహజంగానే ఒక మంచి రసాయనంగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని సుమారుగా ఒక చెంచా ప్రమాణంలో ఈ పాలల్లో కలుపుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కూడా గర్భధారణకి ముందు తీసుకున్నట్టయితే కనుక మంచి కణాలు ఉత్పత్తి కావడానికి, గర్భం చక్కగా 9 నెలలు నిండే వరకు ఉండేలాగా సహాయపడేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కుంకుమ పువ్వు ఊరికే 2-3 కేసరాలను అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే కుంకుమ పువ్వు, శతావరి చూర్ణం తర్వాత పటిక బెల్లం అన్ని ఇందులో బాగా కలిసిపోతాయి ఇప్పుడు పాలల్లో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ముందు. ఇప్పుడు మనం ఇందులో ఒక చెంచాడు నేతిని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే నెయ్యి కూడా మంచి రసాయనం. అలాగే శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ బాగా పెరగడానికి, గర్భధారణకి కణాలని తర్వాత గర్భాశయాన్ని రెడీ చేయడానికి కూడా నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. మంచి నెయ్యి ఒక పెద్ద చెంచాడు నేతిని ఇందులో కలుపుకోవాలి. ఇంకా ఆఖరిగా ఇందులో మంచి పెరుగు, చక్కటి పాలు దొరికే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అది మంచి పాలు దొరకడం కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది కనుక దొరికే అవకాశం ఉంటే మరీ మంచిది. పాలను తోడుపెట్టినట్టు కమ్మటి పెరుగు, పులవకూడదు, ఫ్రెష్గా కమ్మగా ఉండేటువంటి పెరుగు, ఇది కూడా ఒక చెంచాడు ఇందులో కలుపుకుందాం. సో మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఏంటంటే ఇందులో అన్నీ కూడా చాలా మంచి నరిష్మెంట్ ఇచ్చేటువంటి పదార్థాలన్నీ వాడుకున్నావు కూడా. నెయ్యి, పాలు, పెరుగు, మన పటిక బెల్లం, శతావరి, అన్నిటికంటే ముఖ్యంగా శతావరి, ఇవన్నీ కూడా ఏంటంటే
శరీరంలో ఉండేటువంటి ప్రతి కణము కూడా ఆరోగ్యంగా పెరిగేటట్టుగా బాగా తోడ్పడతాయి. ఎందుకంటే 2 నెలల ముందు నుంచి తీసుకోమని చెప్పాను కదా, ఇందాక కూడా అన్నాను కదా, అది గర్భధారణకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 2 నెలల ముందు నుంచి దంపతులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరూ తీసుకోవచ్చు. ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ పథ్యాహారం వల్ల కణాలు వాళ్ళ శరీరం ఆరోగ్యం అవుతుంది. అలాగే గర్భధారణకు అవసరమైనటువంటి శుక్రకణము, తర్వాత అండకణము 2 కూడా ఆరోగ్యంగా వచ్చి గర్భాశయం చక్కగా హెల్దీగా తయారయ్యి గర్భధారణ బాగా అంటే విజయవంతంగా జరగటానికి ఈ పథ్యాహారం చాలా చక్కగా తోడ్పడుతుంది. ఏ సమయంలో తీసుకోమంటారు? అంటే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత వద్దు, ఎందుకంటే ఇది కొంచెం అంత హెవీగా ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు కాకుండా ఉదయాన్నే పరగడుపునైనా తీసుకోవాలి, లేదంటే ఆహారం అరిగిపోయిన తర్వాత సాయంత్రం పూట ఇంకేదో కాఫీ పాలు తాగడం మానేసి ఇది తీసుకున్నా సరిపోతుంది. అలా రోజుకు ఒక్కసారి తీసుకుంటే చాలు.